నిరుపమ గారు ఒక్కసారి గట్టిగా చప్పట సమక్షంలో మా నిరుపమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అండ్ ఏ కుటుంబంలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా లేదంటే కనుక ఒక కుటుంబంలో ఒక దారుణాలు జరిగినప్పుడు కూడా ఆవిడ వెళ్ళి బైట్స్ తీసుకుంటూ ఎస్పెషల్గా ఒక స్పెషల్ స్టోరీ తీసుకుంటూ ఒక సరికొత్త కంటెంట్ని ఇవ్వడంలో సార్ నిరుపమ గారు ఇస్ అ వెరీ లేడీస్లో లెజెండరీ అని చెప్పొచ్చు. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలి నిరుపమ గారికి. ఎస్, ఇప్పుడు సుమన్ టీవీకి ఆవిడ ఈవోగా ఉన్నారంట. ఇంకా 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 పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ స్కూలే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా విబి ఎంటర్టైన్మెంట్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు రివార్డులు ఇప్పటికి నేను చాలా తీసుకున్నాను. బట్ తీసుకున్న ప్రతిసారి కూడా బాధ్యత మరింత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆనందం ఒకవైపు ఉంటుంది, సేమ్ వేలో ఇంకో వైపు నుంచి భయం కాదు సార్, బాధ్యత జర్నీ చేస్తూ ఉంటుంది. భయం అనేది ఏం లేదు. ఎందుకు భయం? అసలు భయం నా డిక్షనరీలోనే లేదు. కాకపోతే ఏంటంటే బాధ్యత ప్రతిసారి బాధ్యతని మరింత పెంచుతూనే ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా ఎవరికో న్యాయం చెయ్యాలి అనిపిస్తూనే ఉంటుంది. అవకాశం, న్యాయం చేసే అవకాశం ఏంటంటే కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు అది. అందులో నేను అడ్వకేట్గా కూడా ప్లస్ ఇది రెండు అయ్యేసరికి, ఇటు రెండు వృత్తులు అయ్యేసరికి నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే సామాన్యులు, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాడడానికి, వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం చూపించడానికే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే ఆఫీసులో కూర్చునో లేకపోతే స్టూడియోలో కూర్చునో, లేదు అంటే సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేయటం కంటే కూడా నాకు సామాన్యుల వైపు ఉండటమే ఎక్కువ ఇష్టం. మేబీ అదే నన్ను ఇవాళ ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందేమో. బట్ ఈ జర్నీలో నాకు ఫస్ట్ నేను TV9లో పనిచేశాను, అప్పుడు రవిప్రకాష్ గారు, ఆ తర్వాత ఇప్పుడు సుమన్ గారు సుమన్ టీవీలో. సో ఇద్దరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. డిజిటల్ మీడియాలో నంబర్ 1గా ఉన్నాము సుమన్ టీవీ, అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ఇండియాలోనే లార్జెస్ట్ నెట్వర్క్గా ఉన్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాము. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నీతి నిజాయితీ ఇంకేవో అని, నాకు అవేం తెలియదు, నేను అవేం చెప్పను. బట్ మనం ఇచ్చే న్యూస్ పబ్లిక్కి కనెక్ట్ అయితే చాలు అంటాను నేను. ఆటోమేటిక్గా మనం కింగులమే. సో అందులో మేము ఎప్పుడు ముందే ఉంటాము కూడా మీ అందరి సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.